హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆధ్యాత్మికమైన చక్కటి హాస్యాస్పదమైన స్టోరీని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించేది కాదండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని హాస్యాస్పదమైన అలాగే ఆధ్యాత్మికమైన కథల కోసం, చిన్ని చక్కటి అయిన ఆధ్యాత్మిక కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కోమలి అనే ఆవిడ గాఢంగా ఆదమరిచి నిద్రపోతుంది. మధ్యరాత్రి 1 గంట అయింది. ఏదో భయంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ లేచి, ఏమైంది కోమలి, ఎందుకలా అరిచావు, ఒక్కసారి ఉలిక్కిపడి ఎందుకు లేచావు అని అడిగాడు. వెంటనే కోమలి జడుచుకుంటూ కొంచెం బెదురుతూ రాని మాటలతో ఏదో పీడకల వచ్చింది అన్నది. అయితే వెంటనే కృష్ణ సరే పడుకో అని పక్కకు తిరిగి పడుకున్నాడు. అయితే ప్రతిరోజు రాత్రి నిద్రపోవడం జరుగుతూనే ఉంది. అలాగే కోమలికి ప్రతిరోజు యథావిధిగా ఒకే కళ ప్రతిరోజు రావడం జరుగుతూనే ఉంది. ఇది రోజు గమనిస్తున్న కృష్ణ ఒకానొక రోజు నిద్ర పట్టక భయపడి కూర్చుని మేల్కొని ఆలోచిస్తున్నాడు. అసలు నా భార్య కోమలికి ఏమైంది, తనకి ఎందుకు ఒకే కళ రోజు వస్తుంది, అసలు ఈ కళ ఏంటి అని అడిగాడు. కృష్ణ ఒకరోజు ఆమెను అడిగాడు, ఆ కళ ఏమిటో చెప్పు, అసలు ఆ కళలో ఏం జరుగుతుంది, శాస్త్రంలో ఏదైనా శాంతి ఉంటే చేయిద్దాం అని అడుగుతాడు. అప్పుడు వెంటనే కోమలి కృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఏమండి, ఒక గుండతను నా వైపు నడుస్తూ వస్తాడు, బాగా మా దగ్గరికి రా అని కేకలు వేస్తాడు. నాకు భయంగా ఉంది, వాడు యమకింకరుడిలాగానే ఉన్నాడు అంది. ఇప్పుడు కృష్ణ తన ఇంటిలో ఉన్న పంచాంగాలన్నీ చూశాడు. కానీ ఆమె కలలోని పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు. కృష్ణకు ఆమె అవస్థ రోజు చూడలేక ఆమెను ఆ పట్టణంలోని ఒక ప్రముఖ జ్యోతిష్యుల వద్దకు తీసుకెళ్లి అడగాలి అనుకున్నాడు. వెంటనే మరునాడు అతను ఉండే ప్రదేశాన్ని తెలుసుకుని ప్రముఖ జ్యోతిష్యుల వద్దకు సమయం అడిగి వారి వద్దకు వెళ్లారు. మీ కళ గురించి వివరంగా చెప్పమని అడిగాడు ఆ జ్యోతిష్కుడు. అప్పుడు కోమలి అంతా వివరించింది. ఒక గుండాతను నా వైపు నడుస్తూ వస్తాడు, మా దగ్గరికి రా అని కేకలు వేస్తూ ఉంటాడు. అది నాకు చాలా భయంగా అనిపించి ఉలిక్కిపడి నిద్రలో నుంచి పైకి వస్తున్నాను అని చెప్తుంది. వారు ఆమె గురించి, ఆమె రాశి గురించి, అలాగే ఆమె నక్షత్రం గురించి అన్ని జాతకాలను చూశారు. కానీ ఆమెకు ఎలాంటి దోషము లేదు, ఆమెకు ఎలాంటి నివృత్తి లేదు అని తేల్చారు. చివరికి జ్యోతిష్యులు ఉభయులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ విషయం చెప్తారు. కృష్ణ, మీరు ఎటువంటి నిర్ణయం అయినా పర్వాలేదు, నాతో చెప్పండి ప్రభు అని కృష్ణ అడగగానే వెంటనే ఆ జ్యోతిష్యులు ఇలా చెప్తారు. మీ కలలో గుండుతో ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గరకు రా అని పిలిచేది మరెవరో కాదు, అతను ఒక జ్యువెలరీ షాప్ అంకుల్ అని అంటూ నవ్వుతూ చెప్తారు. నీ భార్యను అక్కడికి తీసుకెళ్ళి బంగారు నగలను కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు. కలలు ఎవరికి ఊరికే రావు. ఇదండి ఈ వీడియో. చాలా హాస్యాస్పదంగా అనిపించింది కదా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి స్టోరీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.